నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు సర్వాంతర్యామి, సృష్టి స్థితిలయ కారకుడైన శివుడు ప్రాణకోటికి ఆధారభూతుడై ఉన్నాడు. ఆదిలయ కారకుడైన శివుని ఆజ్ఞ లేనిదే ఏదీ సాధ్యం కాదు. అలాంటి మహిమాన్వితుడు మల్లికార్జునుడై భ్రమరాంబ సమేతంగా కొలుపులందుకుంటున్న పుణ్యక్షేత్రం ఓదెల. ఈ దివ్యక్షేత్రంలో కొలువైన స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైనది, ఇతిమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణన, శిలల శిల్పాల ఆధారంగా క్రీస్తు శకం 1300 మధ్యకాలంలో కాకతీయుల పరిపాలనా కాలంలో ఈ ఆలయం పునర్నిర్మింపబడినట్లుగా తెలుస్తోంది. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అంటూ ఆ పరమశివుణ్ణి ఒక్కసారి స్మరిస్తే 7 జన్మల పాపాలు సైతం పటాపంచలైపోతాయి. శివుడు దయాసాగరుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత. భక్తులు కోరిందే అదునుగా కోరిన వరాలిచ్చి భోళాశంకరుడయ్యాడు. లయకారుడై మానవ జీవిత పరమార్థాన్ని అవగతం చేసే శివపరమాత్మ స్మరణం సకల శుభకరం. ఆ స్వామి మల్లికార్జునుడిగా కొలువైన మరో ప్రసిద్ధ క్షేత్రం ఓదెల. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం దకారాయ నమో నమః. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించింది ఇతిమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ ఆలయ నిర్మాణ క్రమము, స్తంభవర్ణ శిలల శిల్పాల ఆధారంగా క్రీస్తు శకం 1300 మధ్యకాలంలో కాకతీయుల పరిపాలనా కాలంలో ఈ ఆలయం పునరుద్ధరింపబడినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. నమో నమః మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో. ఇక్కడున్న శిల్ప సంపద, ఇతర ఆలయ నిర్మాణ క్రమాలను అనుసరించి ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు ఈ ఆలయం సొంతం. మది పులకింపజేసే ఆలయ పరిసరాలు ఈ ఆలయానికి వచ్చే భక్తులను అబ్బురపరుస్తాయి. నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ. ఆలయ ప్రాంగణమంతా నిత్యం భక్తజనాలతో పోటెత్తుతుంది. సచ్చిదానంద రూపాయ శివనామ స్మరణతో మారుమ్రోగిపోయే ఈ దివ్య ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ఎదురుగా భారీ ఆకారంలో ఉన్న నందీశ్వరుని రూపం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
మృత్యుంజయాయ సాంబాయ. నందీశ్వరుని దర్శనం శివదర్శనంతో సమానంగా భావించి నందీశ్వరుని చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. ఇక్కడ శివుడు స్వయంభూగా ఆవిర్భవించడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఓదెల గ్రామం దండకారుణ్యంగా ఉన్న రోజుల్లో ఓదెలు అనే రైతు నాగలితో తన పొలమును దున్నుతుండగా భూమిలో లింగ రూపంలో ఉన్న స్వామి ఆ నాగలి కర్రు వల్ల గాయపడ్డారట. దాంతో స్వామి ఓదెలను శపించగా తాను తెలియక అపరాధం చేశానని, తనను క్షమించి శాప విముక్తిని కలిగించమని ఓదెలు మహాదేవుని ప్రార్థించగా శివుడు శాంతించి అతనికి శాప విముక్తిని కలిగిస్తూ అప్పటి నుండి ఆ క్షేత్రం ఓదెలు పేరుతోనే ప్రసిద్ధి చెందుతుందని, ఆనాటి నుంచి తాను అక్కడ వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తానని వరమిచ్చాడట. ఆనాటి నుంచి ఈ క్షేత్రం స్వామి లీలా విశేషాలతో దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతోంది. భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయ ప్రాంగణమంతా నిత్యం భక్తజనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. గర్భాలయం బయట ఓ ప్రక్క విఘ్న వినాయకుడు కానవస్తాడు. శివ సుపుత్రుడైన ఆ స్వామి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. సౌవర్ణే మణిఖండరత్న రచితే. అనంతరం భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని స్తుతి చేసుకుంటూ గర్భాలయంలో కొలువైన శ్రీ మల్లికార్జున లింగాన్ని భక్తితో దర్శించుకుని తరిస్తారు. శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం. ఇత్తడి మండపంలో మల్లికార్జున స్వామి కొలువుదీరి ఉంటాడు. శివ పంచాక్షరితో సదా పావనమైన ఈ దివ్య ప్రాంగణం కైలాసాన్ని తలపిస్తుంది. సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శివో మహేశ్వర పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్షః కపర్ది నీలలోహిత అంటూ భక్తితో ప్రణామాలు అర్పించి శటగోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. ఇదే ప్రాంగణంలో స్వామి ఉత్సవమూర్తులు కానవస్తాయి. ఇక్కడ కొలువైన మల్లికార్జున స్వామి స్వయంభువు. ఓదెలు అనే రైతుకు శాప విమోచన కలిగించడానికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమై లోక కళ్యాణం కోసం ఇక్కడే స్వయంభువుగా వెలిశాడు. శంకరుడ మహిమాలయ హిమాలయం ఆలయాన దేవుడ మరి మరి కోరికలిచ్చే ఓ బోళ శంకరుడ అడిగినదే చాలు కురిపిస్తావు వరాలు అర్చిస్తే చాలు అందుతాయి ఫలాలు అడిగినదే చాలు కురిపిస్తావు వరాలు
వరాలు అర్చిస్తే చాలు అందుతాయి ఫలాలు వందనంగా చేసే మా వందనాలు అందుకు వందనంగా చేసే మా వందనాలు అందుకు మహిమా. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో కొలువైన శ్రీ భ్రమరాంబ అమ్మవారిని భక్తితో దర్శించుకుంటారు. ఆదిపరాశక్తికి మరో అంశ అయిన ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి కొలుచుకుంటారు. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. మరియు రథోత్సవము, ఊరేగింపు, గ్రామ సేవ ఈ కార్యక్రమాన్ని కూడా మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్నాయి. మరియు ఉగాది బ్రహ్మోత్సవాలు మొదలుకొని జూలై మాసంలో వచ్చేటువంటి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలంత పర్యంతం కూడా ప్రతి ఆది బుధవారంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి అభిషేకాలు, పట్నాలు మరియు బోనాలు ఇటువంటి మొక్కుబడులన్నీ కూడా సమర్పించుకొనుచు వారి వారి కోరికలు నెరవేర్చుకొనుచున్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో అనేక మంది ఉపాలయ దేవతలు కొలువై ఉన్నారు. వారిని కూడా దర్శించుకొని భక్తులు తరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క వీరభద్రస్వామి భారీ విగ్రహ రూపంలో కానవస్తాడు. శివాంశ సంభూతుడైన ఆ స్వామి ఓ చేత త్రిశూలం, మరో చేత ఢమరకం ధరిస్తాడు. కోరమీసాలతో నుదుటిన విభూదిని ధరించి ఉంటాడు. ఉగ్రరూపంతో కానవచ్చే ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామివారి మూర్తికి సమీపంలో భద్రకాళి, గంగా, పార్వతీమాతల మూర్తులు కానవస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ ప్రక్క భక్తులకు గండాదీపం దర్శనమిస్తుంది. ఈ గండాదీపాన్ని వెలిగించినా, తైలం పోసి నమస్కరించినా సమస్త గండాలు తొలగి శాంతి చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీరామచంద్రవారి ఆలయానికి భక్తులు చేరుకుని స్వామిని మనసా వాచా సేవిస్తారు. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ స్వామిని దర్శించుకోవటం వల్ల ఈ క్షేత్రంలో శ్రీరామచంద్ర స్వామివార్లను ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్ర స్వామివార్ల ఆలయాన్ని దర్శించి ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కోడి పూజ ఓ విశేష ఆకర్షణగా ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడ తమ కోడెదూడలను స్వామికి భక్తితో సమర్పించుకుంటారు. వందలాది మంది భక్తులు పాల్గొనే ఈ పూజలు ఓ సంప్రదాయంగా, ఆచారంగా వస్తుంది. అలాగే ఈ ఆలయంలో ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి ఆషాఢ బహుళ అష్టమి వరకు స్వామివారికి ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటి రోజున మేలుకొలుపు, సుప్రభాత సేవతో పాటు దృష్టి కుంభ మహోత్సవం, గంగా తీర్థము, పుణ్యాహవాచనము, గణపతి పూజ, ఋత్విగ్వరణము, తదనంతరం అగ్ని ప్రతిష్ఠ హవనములతో పాటు స్వామివారి తిరుకళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. పంచాక్షరి జపిస్తూ నిన్నే స్థిరముగా మొక్కెదము, బాధలు తీర్చే భక్తవత్సల శివుడా నీకిదే వందనము, నీ దర్శనమే కైలాసం, నిత్యము నీ అభిషేకాలే చేసి. స్వామివారి తిరుకళ్యాణోత్సవాలలో భాగంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలను కూడా ఈ ఆలయంలో ఘనంగా నిర్వహించి తరిస్తారు. శ్రీ మహాదేవుడు సర్వాంతర్యామి. ధర్మం 4 పాదాల ఉన్న చోట ఆ స్వామి కొలువై ఉంటాడు. శివశివ అనగానే వచ్చి భక్తుల కోరికలు తీర్చే ఆ స్వామి బోళా శంకరుడిగా, సాంబ శివుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.